నా పైసలు నాకు ఇచ్చేయండి, నాకిద్దరు పిల్లలున్నారు, అనవసరంగా పరేషాన్ చేయకండి, మీకు దండం పెడతా, నా డబ్బులు ఇచ్చేయండి. ఈ మాటలు ఏదో అప్పు ఇచ్చిన వ్యక్తి అడుగుతున్నవి కాదు, సాక్షాత్తు వార్డు మెంబర్గా పోటీ చేసిన వ్యక్తి మాటలివి. బిడ్డలు అనవసరంగా నువ్వు పరిశ్రమ చేయకు. నాకే ఇచ్చారు, ఖర్చు కాలేదు. సీలు కూడా తీయలే నా డబ్బులు ఎవరు సీలు కూడా తీయలేదు. ఎవరు నా నోట్లు నాకే ఇస్తున్నారు, వేరే నోట్లు ఇస్తలేదు. దండం పెడతారా? 10 దండాలు పెడుతున్నాడు. గెలవడానికి ఓటుకింత అని ఎలక్షన్ ముందు డబ్బులిచ్చారంట. కానీ గెలవపోయేసరికి తన డబ్బులు తనకు తిరిగిచ్చేయండంటూ ఓ వార్డు మెంబర్గా పోటీ చేసిన వ్యక్తి ఇంటింటికి తిరుగుతున్నారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం జాజిరెడ్డిగూడెంలో ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పు ప్రభాకర్ వార్డు మెంబర్గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో గెలవడానికి డబ్బులు లేకున్నా అప్పు తెచ్చి మరీ ఓటర్లకు పంచానని, దండం పెడతా, నా డబ్బులు నాకు ఇచ్చేయండంటూ వేడుకుంటున్నారు. తీరా డబ్బులు పంచిన ఓట్లు రాకపోవడంతో ఓటు కోసం తాను ఇచ్చిన డబ్బులు తనకు ఇచ్చేయాలంటూ సంచి పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు.